హరే కృష్ణ. ఎపిసోడ్ 2 ఆఫ్ సుతుడు చెప్పిన మహాభారతం. నిన్న మిగిలిన ప్రశ్నలకు సమాధానం ఈరోజు తెలుసుకుందాం. వైశంపాయన మహర్షి అసలు ఎవరు? ఆయనకి మహాభారతం ఎలా తెలిసింది? వ్యాస మహర్షితో ఆయనకు ఏ సంబంధం? మరియు సుతుడు మొదటగా ఏ కథతో ప్రారంభించారు మన మహాభారతాన్ని? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే. మన అందరికీ తెలిసిన విషయం, మహాభారతం వేదవ్యాస మహర్షి రచించారు. ఆ కథను తన శిష్యులకు బోధించారు. ఆ శిష్యులలో ముఖ్యమైన వారు వైశంపాయనుడు. అందుకే ఆయనకి మహాభారతం పూర్తిగా తెలిసింది. గురువు చెప్పిన జ్ఞానాన్ని లోకానికి పంచడం తన ధర్మంగా భావించారు. అందుకే జనమేజయునికి మహాభారతం చెప్పారు వైశంపాయన మహర్షి. ఇప్పుడు ముఖ్యమైన విషయం, సుతుడు మహాభారతాన్ని ఎలా ప్రారంభించారు? అతను యుద్ధంతో కాదు, సృష్టితో కాదు, ఒక చిన్న సంఘటనతో ప్రారంభించారు మన మహాభారతాన్ని. ఒకరోజు జనమేజయ మహారాజు ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. అక్కడ ఋషులు, పండితులు, వేదమంత్రాలు, అంతా పవిత్రమైన వాతావరణం. అప్పుడు ఒక చిన్న కుక్కపిల్ల ఆ యజ్ఞ స్థలంలోకి వచ్చింది. అది ఏ తప్పు చేయలేదు, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. కానీ జనమేజయ మహారాజు యొక్క సోదరులు దాన్ని అక్కడి నుంచి తరిమేశారు. కొంతమంది దాన్ని కొట్టారు కూడా. ఆ కుక్కపిల్ల భయంతో, బాధతో అక్కడి నుంచి పరిగెత్తింది. ఆ కుక్కపిల్ల తన తల్లి దగ్గరకు వెళ్ళింది. ఆ తల్లి సాధారణ కుక్క కాదు, ఆమె పేరు శర్మ, దేవతల కుక్క, దివ్యశక్తి కలిగినది. తన పిల్ల బాధను చూసి ఆమె కోపంతో మండిపోయింది. శరమ నేరుగా యజ్ఞస్థలానికి వెళ్ళింది. అందరి ముందు ఇలా చెప్పింది, ఏ తప్పు చేయని నా పిల్లను కొట్టారు, ఇది అధర్మం. ఈ అన్యాయానికి మీరు ఫలితం అనుభవించాలి. ఈ మాటలు విన్న జనమేజయ మహారాజు తన తప్పును గ్రహించారు. నిశ్శబ్దంగా నిలిచిపోయారు. ఆ తర్వాత జనమేజయ మహారాజు తన తప్పును సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఎన్నో యజ్ఞాలు చేశారు, దానాలు చేశారు, పుణ్యకార్యాలు చేశారు. అతను అర్థం చేసుకున్నారు, రాజుగా ఉండడం అంటే శక్తి మాత్రమే కాదు, న్యాయం కూడా అవసరం అనేసి. ఈ కథ మనకు చెబుతుంది, చిన్న తప్పు అయినా అది ఒకరోజు మన ముందే నిలబడుతుంది. బలహీనులపై అన్యాయం చేస్తే దాని ఫలితం తప్పదు. అందుకే ధర్మం అనేది ఎప్పుడూ పాటించాలి. ఇలా ఒక చిన్న సంఘటనతో మహాభారతాన్ని ప్రారంభించారు మన సుతుడు. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ముందు ఇంకా ఎన్నో కథలు ఉన్నాయి. తదుపరి ఎపిసోడ్లో మరొక ఆసక్తికరమైన కథ తెలుసుకుందాం. మిస్ అవ్వకండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.